అందరికీ నమస్తే. రామ్ రామ్. అందరు మంచిగా ఉన్నారు కదా? మంచిగా ఉంటారు కానీ ఇక చూసిండ్రా, పండుగ ఉన్నది చూసిన శివరాత్రి పండుగ పోయినాక మొత్తం చలి పోతుంది అన్నది. ఇంకా చలి చేయబట్టి ఇగో గిట్లా నీళ్లు కాబెట్టుకుండా అయితే పోయి ఇక్కడ నీళ్లు కాబెట్టుకొని తానాలు చేస్తే అయితే చేయి కడుక్కోవాలనుకుంటే గిట్లా జరుగుతుండు. ఇక అందరైతే మంచిగా ఉన్నారు కదా? ఇగో ఈ ముచ్చట చూపిద్దామని వచ్చిన. చలికాలం పోయింది అనుకుంటే ఇంకా కూడా చలి పెడుతుంది, ఎదుర పెడుతుంది. చలి చేయబట్టి కొద్దిగా నీళ్ళుగా పెట్టుకున్నాం, పేయి కడుక్కుంటానికి అని చూస్తున్నా. అయితే మేము చిన్నప్పుడు ఎట్లుండే తెలుసా? అందరూ తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు ఉంటుండ్రి పక్క నుండి మాకు కథలు చెప్పుడు, ఇంత శాస్త్రాలు చెప్పుడు. శాస్త్రాలు అంటే ఇప్పుడు ఇప్పటి వాళ్ళకి వాళ్ళకి తెలియదు. శాస్త్రాలు అంటే ఇప్పుడు పొడుపు కథలు చెప్పుడు ఏదైతే ఉన్నదో అప్పుడు బాగా చెప్తుండ్రి. అప్పుడు టీవీ లేకపోయి, రేడియో లేకపోయి, వాళ్ళు చెప్పిన కథలు వినుకుంటూ ఉంటుంటివి. ఇప్పటి పిల్లలకు శాస్త్రాలు తెలియదు. శాస్త్రాలు అంటే పొడుపు కథలు కూడా ఎవరికి తెలియదు. ఇలా నేను ఒక 2 పొడుపు కథలు చెప్తా, శాస్త్రాలు చెప్తా. శాస్త్రాలు తెలిసిన వాళ్ళు మీరు కామెంట్ రూపకంగా పెట్టుకునేది. పొట్టోనికి పుట్టెడంగీలు అంటారు. పొట్టోనికి పుట్టెడంగీలు అదేంటో చెప్పుర్రి. పొట్టోనికి పుట్టెడంగీలు అంటే అది ఏంటో శాస్త్రం చెప్పుండ్రి. అట్లే యాగాండ్లు ఏంచరాదు, చాప జుట్టరాదు, యాగాండ్లు ఏంచరాదు అంటారు. మరి ఈ పొడుపు కథకు కూడా శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఈ పొడుపు కథలు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పుర్రి. మరి ఈ పొడుపు కథ అయ్యేలాంటికి ఇటువంటి ముచ్చట్లు ఇప్పటి నుంచి తాపుకో ముచ్చట తీసుకుంటా పోదాం, తాపుకో కథలు చెప్పుకుంటా పోదాం. కథలు కూడా చెప్తాం, కథలు కూడా చెప్పుకుంటా పోదాం. ఈ కథలన్నీ చూసడానికైనా మీరు అందరు ముందరికి రండి. ఇప్పుడు చెప్పిన 2 పొడుపు కథలు చూసిరు కదా? ఏంటిది? పొట్టోనికి పుట్టెడంగీలు, చాప జుట్టరాదు, యాగాండ్లు ఎంచరాదు. ఈ 2 పొడుపు కథలు మీకు తెలిసినట్టుంటే కామెంట్ రూపకంగా పెట్టుండ్రి. మరి ఇలా ఈ ముచ్చటతోటి ఉంటా. రామ్ రామ్.